వెల్కమ్ బ్యాక్ టు సృజన అండ్ మీ. ఈరోజు నేను వీడియోలో మగ్గం వర్క్ నీడిల్తో చీరకి ఏ విధంగా పళ్ళు కుచ్చు కట్టొచ్చో చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. హార్డ్లీ 5 to 6 అవర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వర్క్ చేసేందుకు నేను 14 నెంబర్ మగ్గం వర్క్ నీడిల్ తీసుకున్నాను. అంతేకాకుండా 6 పొరల సిల్క్ దారాన్ని తీసుకున్నాను. చీర ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా దారాన్ని వెనకల వైపు పెట్టేసుకొనేసి 6 పొరల దారాన్ని ఫస్ట్ లాక్ వేసుకోవాలి. ఇది స్టార్టింగ్ పాయింట్ కదా, అందుకే 2 times లాక్ వేసుకోవాలి. ఒకటి, మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం లాక్. ఈ విధంగా 2 times లాక్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారానికి వెడల్పాటి బీడ్ని ఎక్కించుకోవాలి. ఈ విధంగా బీడ్ ఎక్కించుకున్న తర్వాత ఒక గొలుసు వేసుకోవాలి. గొలుసు వేసుకున్న తర్వాత ఇది బీడ్ ఎంత దూరం ఉందో అంత దూరం కంటే కొంచెం ఎక్కువ దూరంలో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సూది మీద దారము డబుల్ క్రోషెట్ వేసుకుంటున్నాను కాబట్టి దానికంటే కొంచెం దూరము వి షేప్లో వచ్చే విధంగా కొంచెం దారాన్ని పైకి తీసుకొనేసి రెండింట్లో నుంచి ఒకటి, రెండింట్లో నుంచి ఒకటి, ఈ విధంగా డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వి షేప్ వచ్చేస్తుంది. ఒక సైడ్ బీడు, ఒక సైడ్ థ్రెడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయాక 1, 2, 3 గొలుసులు వేసుకోవాలి. 3 గొలుసులు వేసుకున్నప్పుడు ఇలా కొంచెం లైన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ స్మాల్ బీడ్ ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు సూది మీద దారము ఇక్కడ వి షేప్ వచ్చింది కదా, అందులో ఈ దారంలో నుంచి ఈ దారాన్ని ఈ విధంగా తీసుకొనేసి ఈ 3 గొలుసులు వేసుకున్నాం కదా, అది ఎంత లెంత్లో ఉందో అంతే లెంత్లో దారాన్ని కొంచెం పైకి లాక్కోవాలి. ఆ తర్వాత 2 కలిపి 1, 2 కలిపి 1 ఈ విధంగా అల్లుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ బీడ్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ సూది మీద దారము ఈ వి షేప్ దాంట్లో నుంచి నీడిల్ని దారాన్ని తీసుకొనేసి మళ్ళీ డబుల్ క్రోషెట్ 2 కలిపి 1, 2 కలిపి 1 మళ్ళీ దారానికి పూసెక్కించుకోవాలి. ఇలా ఎక్కించుకున్న తర్వాత సూది మీద దారము ఈ వి షేప్లో నుంచి మళ్ళీ డబల్ క్రోషెట్ ఇలా విధంగా వేసుకోవాలి. మళ్ళీ దారానికి పూసెక్కించుకోవాలి. సూది మీద దారము ఇందులో నుంచి దారాన్ని పైకి లాక్కోవాలి. ఇక్కడ ప్రతిసారి ప్రీవియస్ది ఎంత లెంత్ వచ్చిందో అంత లెంత్ వరకు ఈ దారాన్ని పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఆ తర్వాత డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 7 వేసుకోవాలి. సూది మీద దారము అందులో నుంచి దీన్ని పైకి అనేసి ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా డబుల్ క్రోషెట్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బీడ్ ఈ విధంగా మొత్తము 7 పూసలు వచ్చే విధంగా అల్లుకోవాలి. సూది మీద దారము ఇందులో నుంచి దారాన్ని తీసుకొని ఇలా పైకి లాగేసుకోవాలి. అది ఎంత దూరం ఉందో అంత దూరంలో మళ్ళీ డబల్ క్రోషెట్ మొత్తం ఇప్పుడు ఎన్ని 1, 2, 3, 4, 5, 6 ఇంకొకటి చేసుకుంటే సరిపోతుంది. ఎంత దూరం ఉందో అంత పైకి లాగేసుకొనేసి ఈ విధంగా మళ్ళీ ఇట్లా డబల్ క్రోషెట్ ఈ విధంగా అయిపోయాయి. ఈ తర్వాత ఈ దారం అనేది ఎంత లెంత్ వచ్చిందో అంత దూరంలో ఈ విధంగా పెట్టేసుకొనేసి అక్కడ లాక్ వేసుకోవాలి.
ఈ విధంగా వస్తుంది. బీడ్ పక్కన ఇలా కర్వ్ షేప్. ఈ విధంగా పెద్ద బీడ్ తర్వాత కర్వ్ షేప్లో ఇలా చిన్న చిన్న బీడ్స్ కనిపిస్తున్నాయి కదా. దీని తర్వాత మీరు కావాలి అంటే 5 గొలుసులు వేసుకొనేసేసి ఆ ప్లేస్లో మీరు కుచ్చు కట్టచ్చు. ఇక్కడ నేను కుచ్చు కట్టాలని అనుకోవటం లేదు, అందుకే నేను ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే 2 టైమ్స్ లాక్ వేసుకొనేసి పెద్ద బీడ్ ఎక్కిచ్చేసుకొనేసేసి ఫస్ట్లో ఏ విధంగా అయితే నేను చెప్పానో సేమ్ అదే విధంగానే మళ్ళీ అల్లేసుకుంటాను. ఇంకొకసారి చూపిస్తాను సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికి ఛార్జెస్ వచ్చేసేసి మీ ప్లేస్ని బట్టి 400 to 500 ఛార్జ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. బాగా నచ్చిందని అనుకుంటున్నాను, బాగా అర్థమైందని కూడా అనుకుంటున్నాను. మీరు కూడా ఇది ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఈ డిజైన్ పట్టు శారీస్కి అయితే చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా చీర మొత్తం అల్లుకున్న తర్వాత ఎడ్జెస్ వచ్చేసేసి ఈ విధంగా చిన్న కుచ్చులు కట్టేసుకున్నాను, అటు కార్నరు ఇటు కార్నరు. ఆ తర్వాత